యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము. యెహోషువ మరణము. అంతటా యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని పిలిపించి, యావే సేవకుడు మోషే మేమాజ్ఞాపించినదెల్లా పాటించితిరి. మనం ఈ నేలను ఆక్రమించుకొనుటకు ఇంతకాలము పట్టినను ఇన్నాళ్ళను మీరు మీ సోదరులను విడనాడి వెళ్ళిపోలేదు. మీ దేవుడైన యావే ఆజ్ఞలను తూచా తప్పకుండా అనుసరించితిరి. యావే మాట ఇచ్చినట్లే మీ సోదరులకిప్పుడు విశ్రాంతి లభించినది కనుక ఇక మీరు మీ నివాసములకు వెడలిపోవచ్చును. యావే సేవకుడగు మోషే యోర్దానునకు ఆవలి వైపున నీకిచ్చిన భూమికి వెడలిపొండు. కాని యావే సేవకుడగు మోషే ఇచ్చిన ఆజ్ఞలను మాత్రము శ్రద్ధతో పాటింపుడు. ఆయన మార్గములలో నడువుడు. ఆయన ఆజ్ఞలను పాటింపుడు. అతనిని అంటిపెట్టుకుని ఉండుడు. నిండు మనసుతో పూర్ణ ఆత్మతో ఆ ప్రభువును సేవింపుడు అని చెప్పెను. అట్లు యెహోషువ ప్రాచ్య గోత్రముల వారిని దీవించి పంపివేయగా వారు తమ తమ నివాసములకు వెడలిపోయిరి. మోషే మనష్షే అర్ధగోత్రము వారికి బాషాను మండలమున ఒక భాగమునిచ్చెను. మిగిలిన అర్ధగోత్రము వారికి యోర్దానునకు పడమట ఇతర ఇశ్రాయేలీయుల భూముల దగ్గరనే భాగమునిచ్చెను. ఆ ప్రజలు తమ తమ నివాసములకు వెడలిపోవుచుండగా యెహోషువ వారిని దీవించి, మీరు సిరి సంపదలతో తిరిగిపోవుచున్నారు. గొడ్డు గోదలతో, వెండి బంగారములతో, ఇనుము కంచులతో, చాలా దుస్తులతో మరలిపోవుచున్నారు. ఈ కొల్ల సొమ్మును మీ సోదరులకు కూడా పంచియుండు అని చెప్పెను. యోర్దానునకు ఆవల పీఠమును నిర్మించుట. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రము వారు వారి వారి నివాసములకు వెడలిపోయిరి గదా. వారు ఇశ్రాయేలీయులను కనాను మండలమునందలి షిలో వద్ద వదిలివేసి గిలాదు మండలమునకు వెడలిపోయిరి. యావే మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ భాగం వారిదే. అక్కడనే వారు స్థిరపడిరి. కాని రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రము వారు కనానీయుల దేశమున యోర్దాను చెంతనున్న రాళ్లగుట్ట యొద్దకు వచ్చి అక్కడ ఒక పెద్ద పీఠమును నిర్మించిరి. ఇశ్రాయేలీయులు ఆ సంగతి విని రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రము వారు ఇశ్రాయేలు మండలమునకు వెలుపల యోర్దాను రాళ్లగుట్ట చెంత కనానీయుల దేశమునకు అభిముఖముగా పీఠమును నిర్మించిరి గదా అని ఆ విషయమును తెలియగానే ఇశ్రాయేలీయులందరూ షిలో వద్ద ప్రోగై వారి మీదికి దండు వెడలుటకు సంసిద్ధులైరి. ప్రాచ్య గోత్రముల వారిని మందలించుట. ఇశ్రాయేలీయులు ఎలియాజరు కుమారుడును యాజకుడు ఫీనెహాసును ప్రాచ్య గోత్రము వారి వద్దకు పంపిరి. ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క నాయకుని చొప్పున 10 గోత్రముల నుండి 10 మంది నాయకులను ఎన్నుకొని వారిని కూడా ఫీనెహాసుతో పంపిరి. వారు పోయి గిలాదు మండలములోని రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని కలుసుకొని, యావే సమాజము మీతో చెప్పుడని పలికిన మాటలివి. మీరు ఇశ్రాయేలు దేవునకు ద్రోహము తలపెట్టనేలా మీకు మీరే ఈ పీఠమును నిర్మించుకొని యావే మార్గము నుండి వైదొలగితిరేలా? ఇది యావే మీద తిరుగుబాటు చేయుట కాదా? పేయేరు వద్ద మనము చేసిన పాపమునకు ప్రభువు మనలను అంటురోగములతో పీడింపలేదా? ఆ పీడ మనలనింకనూ వదలలేదు. అది చాలదని ఈ దుష్కార్యమును కూడా చేయవలయునా? మీరు నేడు యావేకు ఎదురు తిరిగి అతనిని అనుసరించుటకు నిరాకరించితిరి. రేపతడు ఇశ్రాయేలు సమాజము మొత్తము మీద మండిపడకుండునా? మీరు వసించునేలా అపవిత్రమైనదని అనుకొందురేని
ప్రభువు మందసమున్న యావే మండలమునకొచ్చి మాతో పాటు భాగము పొందుడు. కాని యావే మీద తిరుగబడవద్దు. యావే పీఠమునకు వ్యతిరేకముగా మరియొక పీఠమును నిర్మించి నీ తిరుగుబాటులో మమ్మును కూడా భాగస్వాములను చేయవద్దు. సేరా కుమారుడు ఆకాను శాపము పాలైన వస్తువులను స్వాధీనము చేసుకొనెను. ఆ దుష్కార్యమును అతడొక్కడే చేసినను దైవ కోపము ఇశ్రాయేలు సమాజమునెల్లా పీడింపలేదా? ఆ పాపము బలిగొనినది అతని యొక్కని ప్రాణములనే కాదు కదా అని అనిరి. నిర్దోషులమని చెప్పుకొనుట. అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రము వారు ఇశ్రాయేలు పెద్దలతో, మా సంగతి ప్రభువును దేవాది దేవుడైన యావేకు తెలియను. ఇశ్రాయేలీయులైన మీరును తెలుసుకుందురుగాక. మేము ద్రోహమును గాని తిరుగుబాటును కాని తలపెట్టితిమేని నేడు యావే మమ్ము కాపాడకుండుగాక. మేము యావే మార్గము నుండి వైదొలగి ఈ పీఠము మీద దహన బలులు, సమాధాన బలులు, సమర్పణ బలులు అర్పింపగోరియే దానిని నిర్మించినచో ప్రభువు మమ్ము శిక్షించునుగాక. రేపు మీ సంతతి వారు మా సంతతి వారితో, ఇశ్రాయేలు దేవుడైన యావేతో నీకేమి సంబంధము కలదని వాదింపవచ్చునని భయపడి ఈ పీఠమును నిర్మించితిమి. ప్రభువు రూబేను, గాదు గోత్రముల వారికి మాకు మధ్య యోర్దానుని ఎల్లగా నియమించననియు, వారికి యావే ఆరాధనమున పాలు లేదనియు మీ వారు మా వారితో అనవచ్చును గదా. ఈ విధముగా యావేను ఆరాధింపనీయకుండా మీ సంతతి వారు మా సంతతి వారికి అడ్డుపడవచ్చును. కనుక మాలో మేము కలియబలుకుకొని మనమొక పీఠమును నిర్మింతము. అది బలులను, దహన బలులను సమర్పించుటకు కాదు కాని వారికిని మనకును, వారి సంతతికిని మన సంతతికిని సాక్ష్యముగా నిలవగలదు అని అనుకొంటిమి. మేమును దహన బలులతో, సమర్పణ బలులతో, సమాధాన బలులతో యావేను అర్చింతుమరుటకు ఈ పీఠమే గురుతు. దీనిని బట్టి రేపు మీ సంతతి వారు మా సంతతి వారిని చూచి మీకు యావే ఆరాధనమున పాలు లేదని చెప్పజాలరు కదా. మీ వారు మాతో కాని మా వారితో కాని ఎప్పుడైనా అట్టి మాటలాడుదురేని మా వారు ఈ పీఠమును చూడుడు దహన బలులను, సమర్పణ బలులను అర్పించుటకు కాదు కాని మీకును మాకును మధ్య సాక్ష్యముగా ఉండుటకై మా వారు ఈ పీఠమును నిర్మించిరి అని చెప్పుదురు. యావేను ఎదిరింపవలనని గాని అతని బూడిగమును మానుకోవలయునని గాని మేమీ పీఠమును కట్టలేదు. దానిమీద దహన బలులు, సమర్పణ బలులు, సమాధాన బలులు సమర్పింపవలనను కోరికయు మాకు లేదు. యావే మందసము ఎదుటనున్న పీఠముతో పోటీ పడవలననియు మా తలంపు కాదు అని చెప్పిరి. తగాదా తీరిపోవుట. యాజకుడు పీనెహాసు, అతని వెంట వచ్చిన ఇశ్రాయేలు నాయకులకు సమాజపు పెద్దలు, గాదు, రూబేను, మనషే గోత్రముల వారు పలికిన పలుకులు విని సంతుష్టులైరి. అంతటా ఏలియాసరు కుమారుడు యాజకుడు పీనెహాసు రూబేను, గాదు, మనషే గోత్రముల వారిని చూచి, మీరు ప్రభువునకు ద్రోహము తలపెట్టలేదు కనుక అతడు మనకు తోడై ఉన్నాడనియే మా నమ్మకము. మీరు ఇశ్రాయేలు ప్రజను ప్రభు శిక్ష నుండి కాపాడితిరి అనెను. అంతటా ఏలియాసరు కుమారుడు యాజకుడు పీనెహాసు ప్రజానాయకులు రూబేనీయులు, గాదీయులను వీడ్కొని గిలాదు నుండి పయనమై కనాను నందలి ఇశ్రాయేలు మండలము చేరి జరిగినదంతయు తమ వారికి వినిపించెరి. ఆ వార్తలకు సంతసించి ఇశ్రాయేలీయులు దేవునికి వందనములర్పించిరి. వారు తమ సోదరుల మీదకి దండెత్తి పోవుటకు గాని రూబేను, గాదు గోత్రముల వారు స్థిరపడిన మండలములను నాశనము చేయుటకు గాని పూనుకోలేదు. రూబేనీయులు, గాదీయులు ఈ పీఠము యావే దేవుడనుటకు సాక్ష్యముగా ఉండును అనుకొని దానికి
సాక్ష్యము అని పేరిడిరి. 23వ అధ్యాయము. యెహోషువ తుది పలుకులు. ప్రభువు చుట్టుపట్లనున్న శత్రువుల వలన ఇశ్రాయేలీయులకు ఏ బాధ లేకుండా చేసిన పిదప చాలా కాలమునకు యెహోషువ ఏండ్లు గడిచి వృద్ధుడయ్యెను. అతడు ఇశ్రాయేలు ప్రజలను, వారి పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, లేఖకులను పిలిపించి, నేను ఏండ్లు చెల్లిన ముదుసలిని, ఈ శత్రుజాతులన్నిటినీ యావే ఎట్లు అనగద్రొక్కెనో మీరు కన్నులారా చూచితిరి. మీ దేవుడైన యావే స్వయముగా మీ పక్షమున యుద్ధము చేసెను. నేనీ జాతులనన్నిటినీ రూపుమాపి వారి భూములను మీ గోత్రములకు వారసత్వ భూములుగా పంచి ఇచ్చితిని. అటు యోర్దానుకు, ఇటు పడమటి మహాసముద్రమునకు మధ్యనున్న జాతులనన్నిటినీ రూపుమాపితిని. మీ దేవుడైన యావే స్వయముగా వారిని తరిమివేసెను. ఆ ప్రభువు వారిని తరిమివేయగా మీరు వారి భూములను ఆక్రమించుకొంటిరి. ఈ విధముగా ప్రభు వాగ్దానములు నెరవేరెను. అన్యజాతులతో సంబంధము తగదు. అందుకని మోషే ధర్మశాస్త్రమున వ్రాయబడిన నియమములన్నిటినీ శ్రద్ధతో పాటింపుడు. ఆ నియమములను కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా దృఢ సంకల్పముతో పాటింపుడు. మీ చెంత జీవించుచున్న అన్యజాతులతో కలిసిపోవలదు. వారి దేవతల పేరులను పేర్కొనకుడు. వారి పేరు మీదగా ప్రమాణము చేయకుడు. వారిని సేవింపకుడు, పూజింపకుడు. ఇప్పటి వరకు వలనే ఇక మీదట కూడా నీ దేవుడైన యావేను అంటిపెట్టుకొని ఉండుడు. కనుకని ప్రభువు మహాబలము గల పెద్ద జాతులను కూడా మీ ఎదుట నుండి వెడలగొట్టెను. నేటి వరకు మిమ్మెవడైనా ఎదిర్చి నిలిచెనా? మీలో ఒక్కొక్కడు వారిలో 1000 మందిని పారద్రోలగలడు. ఎందులకు? ప్రభువు వాగ్దానము చేసినట్లు స్వయముగా తానే మన పక్షమున పోరాడెను. కనుక ప్రభువును పరిపూర్ణ హృదయముతో సేవింపుడు. కాని మీరీ నియమములను పాటింపరేని? మీతో వసించు ఈ అన్యజాతీయులతో కలిసిపోయేదరేని? వారితో బియ్యములు అందుకొని సఖ్య సంబంధములు పెంపొందించుకుందురేని? ప్రభువు వారిని మీ చెంత నుండి వెడలగొట్టడు. పైగా వారు మీరు చిక్కుకొను వలలుగాను, కూలిపోవు గోతులుగాను పరిణమింతురు. మిమ్ము మోదు కొరడాలుగాను, మీ కన్నులను బాధించు ముండ్లగాను పరిణమింతురు. యావే మీకు ప్రసాదించిన ఈ మంచి నేల నుండి మీరందరూ అడపొడ కనరాకుండా పోవుదురు. నా మటుకు నేను జీవితయాత్ర చాలించుటకు సిద్ధముగా ఉన్నాను. యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్దానములలో ఒక్కటియూ తప్పిపోలేదని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ విశ్వసింపుడు. ఆ వాగ్దానములన్నీ నెరవేరినవి. కాని యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్దానములన్నీ నెరవేరినట్లే అతడు మీకు కీడు చేయుదునని పలికిన పలుకులను నెరవేరును. దేవుడు మీకిచ్చిన ఈ మంచి నేల మీద నుండి నిమ్ము గెంటివేయుటయు నిక్కము. ప్రభువు మీతో చేసుకొనిన నిబంధనను మీరు మీరెదరేని? అన్య దైవతములను పూజింతురేని? అతని కోపము మీపై రగుల్కొనును. మీరును ప్రభువు మీకిచ్చిన ఈ మంచి నేల నుండి అడపొడ కానరాకుండా నాశనమైపోవుదురు. 24వ అధ్యాయము. షెకెము వద్ద మహాసమాజము. ఇశ్రాయేలు యావే ఎన్నుకొనిన ప్రజలు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున ప్రోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను: యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రియగు తెరా యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్య దైవతములను కొలిచిరి. అంతట నేను నీ పితరుడు అబ్రహామును
ఆ నదికి ఆవల నుండి తోడ్కొని వచ్చి ఈ కనాను మండలమునంతటా సంచరించినట్లు చేసితిని. అతని సంతానమును వృద్ధి చేయగోరి ఈసాకును కలిగించితిని. ఈసాకునకు యాకోబు ఏసావులను కలిగించితిని. ఏసావునకు శేయీరు పర్వత సీమను వారసత్వ భూమిగా ఇచ్చితిని. తరువాత యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వలసపోయిరి. అటు తరువాత మోషే అహరోనులను పంపితిని. ఐగుప్తున అద్భుత కార్యములు చేసి ఉత్పాతములు పుట్టించి మిమ్ము ఈవలకు నడిపించుకొని వచ్చితిని. నేను నీ పితరులను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితిని. వారు రెల్లు సముద్రమును చేరిరి. అచట వారు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికిని ఐగుప్తీయులకును మధ్య దట్టమైన పొగమంచు తెరను నిల్పెను. సముద్రము ఐగుప్తీయుల మీదికి పొర్లివచ్చి వారిని ముంచివేయునట్లు చేసెను. నేను ఐగుప్తున చేసిన అద్భుత కార్యములన్నిటినీ మీరు కన్నులారా చూచితిరి. అటు పిమ్మట మీరు చాలా కాలము వరకు అరణ్యమునని వసించితిరి. తరువాత మిమ్ము యోర్దానునకు ఆవల వసించు అమోరీయ మండలములకు కొనివచ్చితిని. వారు మీ మీదికి యుద్ధమునకు రాగా నేను వారిని మీ వశము చేసితిని. నేను వారిని నాశము చేసితిని కనుక మీరు వారి దేశమును స్వాధీనము చేసుకొంటిరి. పిమ్మట మోవాబు రాజు సిప్పోరు కుమారుడు బాలాకు ఇశ్రాయేలీయుల మీదికి దండెత్తి వచ్చి బెయోరు కుమారుడు బలామును మేము శపింప పురికొల్పెను. కాని నేను బలాము పన్నుగడను సాగనీయలేదు కనుక మిమ్ము శపింప వచ్చినవాడు దీవించిపోవలసి వచ్చెను. ఈ విధముగా మిమ్మతని బారి నుండి కాపాడితిని. అంతటా మీరు యోర్దాను నది దాటి ఇరికో పట్టణమునకు రాగా ఆ నగర పౌరులు మిమ్ము ఎదిరించి పోరాడిరి. అట్లే అమోరీయులు, పెరిసీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యబూసీయులు మీతో పోరాడిరి. కాని నేను వారినందరినీ మీ చేతికి అప్పగించితిని. నేను మీ ముందట కందురీగలను పంపగా అవి అమోరీయ రాజులను ఇద్దరును మీ ఎదుట నుండి తరిమివేసెను. ఆ విజయము మీరు కత్తి వలన గాని వింటి వలన గాని సాధించినది కాదు. మీరు సేద్యము చేయని సాగునేలను నేను మీకిచ్చితిని. మీరు కట్టుకొనని పట్టణములను మీకు నివాసములు కావించితిని. మీరు నాటని ద్రాక్ష తోటల నుండి ఒలీవ తోటల నుండి నేడు మీరు పండ్లను భుజించుచున్నారు. ఇశ్రాయేలు యావేను ఎన్నుకొనుట. కనుక ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో పూజింపుడు. యూఫ్రటీసు నదికి ఆవల వైపునను ఐగుప్తునను మీ పితరులు కొలిచిన అన్య దైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు. కాని మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నది కావల కొలిచిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు ఎంత మాట! మేము యావేను విడనాడి అన్యదైవములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులనన్నిటినీ ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. యెహోషువ వారితో, మీరు యావేను పూజింపజాలరేమో. యావే పరమ పవిత్రుడైన దేవుడు, అతడు అసూయాపరుడైన దేవుడు. కనుక మీ తిరుగుబాటులను
మీ పాపములను సహింపజాలడు. మీరు అన్యదైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని అతడు మీ మీద విరుచుకుని పడి మిమ్ము బాధించి తీరును. నీకింతవరకు ఉపకారము చేసినను ఇక మీదట మిమ్ము సర్వనాశనము చేయును అని చెప్పెను. వారతనితో, మేము యావేనే పూజింతుము, సందేహము వలదు అనిరి. అందుకు యెహోషువ యావే నిండుకొని అతనినే పూజింతుమని మాట ఇచ్చితిరనుటకు మీకు మీరే సాక్షులు అనెను. వారు, అవును, మాకు మేమే సాక్షులము అనిరి. యెహోషువ, అట్లైనచో మీరు అన్యదైవములను విడనాడుడు, ఇశ్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములు అర్పించుకొనుడు అనెను. వారతనితో, మేము మా దేవుడైన యావేని పూజింపగోరితిమి, అతని ఆజ్ఞలను తప్పక పాటించదమనిరి. షెకెము వద్ద నిబంధనము. యెహోషువ నాడు ఇశ్రాయేలీయులతో నిబంధనము చేసెను. షెకెము వద్ద వారికొక శాసనమును చేసెను. అతడు తన అనుశాసనములను దైవ నిబంధన గ్రంథమున వ్రాసెను. దైవ మందిరమునున్న సింధూరము క్రింద ఒక పెద్ద శిలను నెలకొల్పి, ఈ శిల మనకు సాక్ష్యముగా ఉండును. యావే మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. మీరు యావేను నిరాకరింతురేని ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును అని చెప్పెను. అంతటా యెహోషువ ప్రజలను వేడ్కొనగా వారు తమ తమ నివాసములకు వెడలిపోయిరి. 2 ఘట్టములు. యెహోషువ మరణము. ఈ సన్నివేశములు జరిగిన తరువాత నూను కుమారుడు దైవ సేవకుడు యెహోషువ కన్ను మూసెను. అతడు 110 ఏండ్లు జీవించెను. యెహోషువ వారసత్వముగా పొందిన తిమ్నాతు సేరాయందే అతనిని ఖననము చేసిరి. ఆ పట్టణము గాషు కొండలకు ఉత్తరముగానున్న ఎఫ్రాయిము అరణ్యసీమయందున్నది. యెహోషువ కాలములను అతని సమకాలికులు అయి ఉండి యావే ఇశ్రాయేలీయులకు చేసిన అద్భుత కార్యములను కన్నులారా చూచిన పెద్దల కాలమున ఇశ్రాయేలీయులు యావేను పూజించిరి. యోసేపు అస్థికలు. ఎలియాసరు మరణము. ఇశ్రాయేలీయులు యోసేపు అస్థికలను ఐగుప్తు నుండి తమ వెంట కొని వచ్చిరి కదా. వారిని షెకెము వద్ద ఒక పొలమున పాతిపెట్టిరి. షెకెము తండ్రియగు హామోరుని కుమారుల నుండి యాకోబు ఆ పొలమును 100 కాసులకు కొనెను. కనుక ఈ నేల యోసేపు కుమారులకు వారసత్వ భూమి అయ్యెను. అంతటా అహరోను కుమారుడగు ఎలియాసరు కూడా చనిపోయెను. అతనిని అతని కుమారుడుకు పీనెహాసుని పట్టణమైన గిబియాయందు పాతిపెట్టిరి. ఎఫ్రాయిము అరణ్యసీమయందు పీనెహాసునకు ఈ పట్టణము వారసత్వముగా లభించెను. 132వ కీర్తన. మందసమును సియోనునకు కొనిపోవుట. ప్రభు దావీదును అతడు అనుభవించిన శ్రమలను జ్ఞప్తియందుంచుకొనుము. అతడు నీకు చేసిన శపథమును, బలాఢ్యుడవగు యాకోబు దేవుడవైన నీకు చేసిన ప్రమాణమును జ్ఞప్తియందుంచుకొనుము. ప్రభువునకు ఒక స్థానము సిద్ధము చేయు వరకు, బలాఢ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము తయారు చేయు వరకు నేను ఇంటికి పోను, పడుకనెక్కను, నేను నిద్రింపను, రెప్ప వాల్చను అని దావీదు బాస చేసెను. ఎఫ్రాతాలో మనము మందసమును గూర్చి వింటిమి, యయారీము పొలములలో దానిని కనుగొంటిమి. ప్రభువు మందిరమునకు పోయి ఆయన పాదపీఠమునొద్ద ఆయనను పూజింతమనుకొంటిమి. ప్రభు లెమ్ము, నీ బలసూచికమైన మందసముతో నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. నీ యాజకులు సదా నీతిని పాటింతురుగాక, నీ భక్తులు సంతసముతో పాడుదురుగాక. నీ దాసుడైన దావీదును చూచి నీవు ఎన్నుకొనిన రాజును చేయి విడువకుము. ఆడిన మాట తప్పని నీవు
దావీదునకు ఇట్లు బాస చేసితివి. నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును. నీ తనయులు నా నిబంధనములు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులను నీ సింహాసనమును అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు. ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. అతడిట్లు పలికెను, ఇది నాకు సదా విశ్రాంతి స్థలమగును. ఇది నేను కోరుకొనిన వాసస్థలము. నేను సియోను పౌరుల అవసరములెల్లా తీర్తును. ఆ నగరములోని పేదలకు అన్నము పెట్టుదును. దానిలోని యాజకులకు రక్షణమును ఒసగుతును. దానిలోని భక్తులు సంతసముతో పాటలు పాడుదురు. ఇచ్చట నేను దావీదు వంశజుని ఒకనిని నెలకొల్పుదును. నా అభిషిక్తుని కొరకు నేనచట ఒక దీపము సిద్ధము చేయుదుని. అతని శత్రువులను అవమానమున ముంచెదను. అతని రాజ్యము మాత్రము అభ్యుదయమును బడయును.